చెప్పడానికి ప్రభు ఇచ్చిన ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి ఎంతో వందనొస్తున్నాయి అన్నాను. మరి కొంతమంది విజయనగరం వాళ్ళు కూడా ఆన్‌లైన్‌లో ఉన్నారని బహుశా నేను అనుకుంటున్నాను. వారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. ఇందాక అన్నయ్యతో మాట్లాడుతూ అన్న చాలా యాక్టివ్ అని, ఏదో మిషనరీస్‌లో పనిచేస్తున్నారని అన్నయ్యతో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ వాస్తవంగా నాకంత లేదు. అయితే అన్న ప్రేమ ఎటువంటిదంటే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు. సబ్బు కంటే నురగెక్కువ అన్నట్టు. అంటే సబ్బు సైజ్ చిన్నగానే ఉంటది. కానీ నురగేమో చాలా ఎక్కువొస్తది. అంటే బహుశా అంటే ఉన్న విషయం కంటే నా గురించి అన్న కాస్త ఎక్కువ చెప్పాడేమో ప్రేమను బట్టి అనిపిస్తుంది. నేను అంత వ్యక్తినైతే కాదు. ఒక సాధారణ రక్షణ పొందిన ఒక మామూలు విశ్వాసిని. అంతకు మించి నా వద్ద చెప్పుకోవడానికి పెద్ద ఘనతంటూ ఏమి లేదు. ప్రభు ఏదైనా కాస్తో కూస్తో మరి విశ్వాసం నా వద్ద చూసారు అంటే అది ప్రభు ఇచ్చిన కృపావరమే గాని నా వద్ద ఏమీ లేదని చెప్పడంలో నాకు ఎటువంటి సంశయం లేదు. కొద్ది మాటలు మరి ఈరోజు వాక్యంలో చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ 14th చాప్టర్ ఫస్ట్ వర్స్. ఎవరైనా ఒక్కళ్ళు చదవగలరా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. థ్యాంక్స్ అన్న. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మా రక్షకానికి స్తోత్రాలు. వాక్ విత్ సేవియర్ అనే చిన్న మందని మీరు జ్ఞాపకం చేసుకొని గత 5 సంవత్సరాలుగా మీరు నడిపిస్తూ వస్తున్న మీ ప్రేమ కొరకే వందనాలు. నాయన మరి ఈ యొక్క ప్రభుజనం మందు ఆన్‌లైన్‌లో మేము కూడి మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆత్మదేవ మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, ముచ్చటించండి. పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడకపోతే మాకేదియో అర్థం కాదు. ప్రభా జీవమై ఉన్న మీ యొక్క వాక్యాన్ని మరి దేవుడై ఉన్న మీ యొక్క వాక్యాన్ని మేము చదువుతూ ధ్యానిస్తూ ఉండగా మా హృదయాలతో, మా మనసులతో మీరు ముచ్చటించి ప్రభా జీవాహారాన్ని మాకు తినిపించమని అడుగుచున్నాం. మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. దేవా ఎటువంటి ఆన్‌లైన్ డిస్టర్బెన్స్ లేకుండా మీ కృపను, మీ యొక్క వాక్యాన్ని మేము అందరం కలిసి ఎంజాయ్ చేయలాగున సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే పౌలపోస్తలుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. పైన 1 అని ఒక లెటర్ రాసి దానికి ఫుట్‌నోట్‌లో ఏమిస్తాడంటే ప్రేమను వెంటాడుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ప్రేమను వెంటాడుడి అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఇంగ్లీష్‌లో మనం చూసినట్లయితే ఒక వెర్షన్‌లో పర్స్యూస్ అంటే ప్రాకులాడండి, దానికోసం పోరాడండి, అంటే దాన్ని కలిగి ఉండటానికి కష్టపడండి. ఇంకొక వెర్షన్‌లో చూస్తే ఫాలో ద వే ఆఫ్ లవ్, ప్రేమ యొక్క మార్గాన్ని అనుసరించండి. ఫాలో ద లవ్ అనే మరి వివిధ రకాల ట్రాన్స్‌లేషన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సరే ఏది ఏమైనప్పటికి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే ప్రేమ కలిగి ఉండడం అనేది కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ప్రేమ కోసం ప్రయాసపడేదేంటి? ఇదేమన్నా పరిచర్య ప్రయాసపడటానికి? లేకపోతే ఇదేమన్నా బరువైన పనా? ప్రయాసపడటానికి? ఇదేమన్నా కష్టమైన ప్రయాణమా? ప్రయాసపడి వెళ్ళటానికి అని నేను ఆలోచిస్తూ వెళ్ళినప్పుడు ఈ ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఎన్నో ఆత్మీయమైన విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ పౌలపోస్తులుడు రాస్తున్న ప్రేమ ఎటువంటిదంటే ఏదో వయసులో ఉన్నప్పుడు మరి యవ్వన దశలో ఉన్నప్పుడు కలిగే భావోద్రేకం గురించి కాదు ఇక్కడ పౌలపోస్తులుడు మాట్లాడుతుంది. లేకపోతే అందమైన వ్యక్తులు, అందమైన మనుషులు మన కళ్ళ ముందు కనిపించినప్పుడు హృదయంలో రేగే అలజడి గురించి గాదు ఇక్కడ పౌలపోస్తులుడు మాట్లాడుతుంది. అసలు ఏమిటి ఈ ప్రేమ అంటే? అసలు ఈ ప్రేమ గురించి ఒక బైబిల్‌లో ఒక మంచి క్లాసికల్ చాప్టర్ ఏమైనా ఉందంటే ఎవరైనా చెప్పగలరా? ప్రేమ గురించి రాయబడిన పుస్తకం. మొదటి యోహాను. ఇంకా ద క్లాసికల్ చాప్టర్ త్రూ అవుట్ ద బైబిల్ రిగార్డింగ్ ద లవ్. పరమగీతాలు. ఇంకా
రమేష్ అనే మాట్లాడుతున్నారు, మిగిలిన వాళ్ళు కొద్దిగా నోరు తెరవాలి. సిస్టర్స్ మాట్లాడాలి. ద క్లాసికల్ చాప్టర్ త్రూ అవుట్ ద బైబుల్ అన్న 2 సమాధానాలు చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఇంకేదన్నా కొద్దిగా ఇంకెవరైనా మాట్లాడగలరా? అంటే కాటన్ అన్న కానీ, హన్నాదాస్ బ్రదర్ కానీ, నిర్మలా సిస్టర్ కానీ. ప్రేమ గురించి బైబిల్లో ఒక క్లాసికల్ చాప్టర్ ఉంది. సరే చిన్న క్లూ ఇస్తాను. 14వ సింగిల్ అధ్యాయం చాప్టర్ పక్కనే అయితే ఉంది. సింగిల్ చాప్టర్ అయితే 13 అధ్యాయం బ్రదర్. Yes, సింగిల్ exactly, చాప్టర్ brother. బుక్ Yes, బుక్ అయితే exactly, brother. You are 14 right. థ్యాంక్ యూ హన్నాదాస్ బ్రదర్. ఆ పక్క పేజీలోనే ద క్లాసికల్ చాప్టర్ త్రూ ద బైబుల్ రిగార్డింగ్ ద లవ్ ఈస్ 1 Corinthians 13 చాప్టర్. ప్రేమ గురించి అధ్యాయం మొత్తం మనం చూస్తూ ఉంటాం. 13 అధ్యాయము 13 వచనాలు ప్రేమ అంటే ఏమిటి, ప్రేమ ఎలా ఉంటుంది, ఎలా ఉండకూడదు, మొత్తం అక్కడ 15 విషయాలు మాట్లాడతాడు. ఒక భక్తుడు అంటాడు, ప్రతి విశ్వాసి వారానికి ఒకసారి అధ్యాయం చదవాలంటాడు. ఇంకొక పెద్దాయన అంటాడు, అసలు ఆ ప్రేమ అనే ప్లేస్‌లో మన పేరు పెట్టుకొని చదవాలి. అంటే ఎలాగంటే ప్రేమ దీర్ఘకాలము సహించును అని ఉందనుకోండి. పక్కన అనీలు దీర్ఘకాలం సహించును, అనీలు దయ చూపించును, అనీలు మత్సరపడడు, అనీలు డంబంగా ప్రవర్తించడు. ఇలా వారానికి ఒకసారి అయినా ఈ పుస్తకం చదువుకోవాలని ఒక పెద్దాయన అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, అదే చెప్పాను కదా, ఈ ప్రేమ ప్లేస్‌లో మన పేరు పెట్టుకొని చదవాలి అంటాడు. మరి ఏమిటి ఈ ప్రేమ? మరి దైవ వాక్యంలో ఈ ప్రేమ గురించి ఏమి రాయబడింది? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యాలేమిటి? ఇది నా జీవితంలో, నా జీవితానికి ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని మనం చూసినప్పుడు, మరి 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ పౌలు అపోస్తలుడు 13వ అధ్యాయము మొదటి వచనంలో అంటాడు, మనుష్యుల భాషతో అయినను దేవదూతల భాషతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడి కంచును గడగడలాడు తాళంలో ఇందును. చాలా చక్కగా మాట్లాడుతూ అంటున్నాడు. మనుషుల భాష, దేవదూతల భాష మాట్లాడినను. అంటే ఈ రోజుల్లో కొన్ని అన్య భాషలు కొంతమంది ఉన్నాయి అంటారు, కొంతమంది లేవంటారు. అవి ఎప్పుడు ఆగిపోయినాయి అంటారు. ఇలా రకరకాల మరి సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి జోలికి నేను పోవడం లేదు కానీ, కానీ ప్రభు కృపను బట్టి నా జీవితంలో ఒక సందర్భంలో అంటే 2 సందర్భాలు ఇద్దరిని కలిసాను. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఒక వేరే భాషల్లో మాట్లాడినట్టుగా, ఒకసారి పాట పాడినట్టుగా కూడా మరి చూడటానికి ప్రభువు నాకు కృపనిచ్చాడు. కొంతమంది లేవంటారు, సంతోషం. కొంతమంది ఉన్నాయి అన్నారు, సంతోషం. ఇప్పుడు దాని జోలికి నేను పోవడం లేదు కానీ, బహుశా మరి ఈ గ్రూప్‌లో నాకు తెలిసి 11 మంది ఉన్నారు అప్పుడు ఆన్‌లైన్‌లో. బహుశా ఇక్కడ మనలో ఎవరికైనా అటువంటి తలాంతు ఉందేమో. అంటే మనుషుల భాషతో కాకుండా దేవదూషణ భాష గాని, లేకంటే అన్య భాషలు గాని, లేదంటే వేరే ప్రత్యేకమైన భాషలు గాని మాట్లాడే తలాంతు, పరిశుద్ధాత్మ కృపావరము ఎవరికైనా ఇచ్చి ఉంటే దేవుని స్తోత్రం. వాళ్ళని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే, బహుశా అటువంటి ప్రత్యేకమైన కృపావరం నీ వద్ద ఉన్నా, even though if you are able to speak different languages or foreign languages or any angel languages మాట్లాడినప్పటికి కూడా వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రేమ లేని వాడవైతే మ్రోగెడు కంచును గళగళలాడు తాళమున యుందురు. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ద మెన్ ఆఫ్ లవ్, మనము ప్రేమ లేని వాళ్ళమైతే మన వద్ద ఎంత గొప్ప కృపావరం ఉన్నా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ జీరో. అది ఉపయోగం లేదు. కిందకొచ్చి అంటున్నాడు, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలు పెకిలింపగలగల పరిపూర్ణ విశ్వాసం కలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. 2వ వచనంలో అంటాడు, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము కలవాడనైనను. అంటే
ప్రవచించు కృపావరము. కొంతమంది వాక్యం చెప్తుంటే ఒక గంట సేపు నుంచి వాక్యం చెప్తున్నా, అరే గంట అయిపోయిందా? ఏదో ఒక 10 నిమిషాలు అయిపోతున్నట్టుగా చాలా జ్ఞానయుక్తంగా మరి ఎంతో తెలివితో ఉపయోగించి, అనుభవాన్ని ఉపయోగించి గంటన్నర వాక్యం చెప్తున్నా, అరే 10 నిమిషాలు అయిపోయి 10 నిమిషాలు అప్పుడే గంట అయిపోయిందా? అన్న భలే చెప్పాడే. బహుశా మన వద్ద మనలో ఇక్కడ ఎవరికన్నా అటువంటి తలాంతు ఉన్నా, ఇంకా కిందకొచ్చి అంటున్నాడు, జ్ఞానమంతా ఎరిగిన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రతి పుస్తకం మీద నీకు మంచి పట్టున్నా, బైబిల్ అంతట్లో విపరీతమైన సబ్జెక్ట్ ఉన్న డాక్టరీస్ మీద, టాపిక్స్ మీద, వివిధ రకాల మరి విషయాల మీద అనర్గళంగా పట్టున్న, అంత జ్ఞానం ఉన్న, కొండలను పెగిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడవైనా, నీ వద్ద అంత సరుకున్నా కిందంటున్నాడు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద లవ్, ఇఫ్ యు ఆర్ నాట్ ద మెన్ ఆఫ్ లవ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి జీరో. ఇట్ ఈస్ వేస్ట్, ఇట్స్ ఆల్ వేస్ట్ అంటున్నాడు అనమాట. కిందకు వచ్చి అంటున్నాడు, బీదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చివేసిన, కాల్చబడ్డకు నా శరీరాన్ని అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు. బీదల పోషణ కొరకు నా ఆస్తి మొత్తం ఇచ్చేసిన. ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకున్న ఆస్తులు మొత్తం బీదలకు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత దూరం ఎందుకులే, అంత దూరం మనం ఆలోచించవద్దు. మనం మహా దశంభాగం ఇస్తాం, లేదంటే ఇంకాస్త ఎక్కువ ఇచ్చాము, మనకి ఇస్తున్న శాలరీలో 10%, 20%, మాక్సిమం 30% ఇచ్చామంటేనే మనం కితకితలాడిపోతా ఉంటాం. అటువంటి మరి వ్యక్తులం మనం. అయితే ఇక్కడ బీదల కొరకు ఆస్తి మొత్తం ఇచ్చేసిన, అంటే అంత పెద్దవాళ్ళం కాదు మనం. మన స్థాయిలో మాట్లాడుకుంటున్నాం. నమ్మకంగా మనం దశంభాగాలు ఇచ్చిన, దైవ సేవకులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా మరి మంచి ఇది చేసిన, ప్రత్యేకమైన కూడికల్లో, ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన కానుకలు అర్పణలు ఇచ్చిన ఇస్తా ఉంటాం, సంతోషం. అటువంటి వాళ్ళమైనప్పటికి కూడా ఇంకా కిందకు వచ్చి అంటాడు, కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించిన. అంటే దేవుని పరిచర్యలో ఆరోగ్యాన్ని, శరీరాన్ని అంతా మరి నష్టపోయిన పాత రోజుల్లో, అంటే ఈ మీడియా, ఈ ఫోన్లు, ఈ పరిస్థితి లేనప్పుడు ఆ పాత రోజుల్లో కొంతమంది సేవకులు, రక్షణ పొందిన వారు ఏం చేస్తారంటే, వాళ్ళ ఉద్యోగం అయిపోయిన తర్వాత సైకిల్ వేసుకొని పక్కనున్న పల్లెటూర్లకు వెళ్ళి, ఆ రోజుల్లో సరి అయిన విద్యుత్ దీపాలు కూడా లేనప్పుడు కూడా చిన్న చిన్న లాంతర్లు, కిరసనాయిల దీపాలు పెట్టుకొని వాక్యాన్ని వాళ్ళకి చెప్పి, వాళ్ళ ఇంట్లో పెట్టిన సద్దన్నము, లేదంటే వీళ్ళు కట్టుకొని పోయిన కొద్దిపాటి ఆహారాన్ని తిని, అవసరమైతే ఆ రాత్రి అక్కడే పడుకొని, లేదంటే ఆ రాత్రి ఆ పొలాల గట్టుల్లో, ఆ రోడ్లు సరిగా లేని పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి అక్కడే మళ్ళీ ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ డ్యూటీలకు వెళ్ళి ఇటువంటి మరి ఎంతగానో ప్రయాసపడి పనిచేసిన వారు ఉన్నారు. అంటే వాళ్ళ కాల్చబట్టడానికి వాళ్ళ శరీరాన్ని అప్పగించిన. కిందకు వచ్చి ఏమంటాడంటే, నేను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు. ఇన్ని నేను చేసినా కానీ నా హృదయంలో ప్రేమ లేకపోతే, నా మనసులో ప్రేమ లేకపోతే, నేను ఇదంతా కూడా ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ జీరో, యూజ్లెస్, వర్త్లెస్. పౌలు వారి యొక్క మాటలు మనం చూస్తే కిందకు వచ్చి అంటాడు, అసలు ఏమిటయ్యా ప్రేమ, ప్రేమ అంటే ఏమిటి అని మనం చూస్తే అక్కడ 15 లక్షణాలు మనకు చెప్తాడు. అందులో ఒక 7 ఇవి చెయ్యండి అంటాడు, ఇంకొక 8 ఇవి చెయ్యకూడదు అంటాడు. ఇవన్నిటిని మనం ధ్యానం చేయాలంటే మనకు సమయం చాలదు. కానీ ఒక్క మాట మనం చూద్దాం. 4వ వచనం మనం చూస్తే, ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలము అనే మాట ఇంగ్లీష్లో అయితే లవ్ ఈజ్ పేషెంట్ అని రాశాడు, కానీ తెలుగులో ఇంకొద్దిగా ఏం రాశాడంటే దీర్ఘకాలము సహించును అనే పదం చాలా దీర్ఘకాలము అనే మాట చాలా చక్కగా ఉందన్నమాట. కాబట్టి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ ప్రేమకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే
లవ్ ఈస్ పేషెంట్. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏమి సహించాలి? రక్షణ పొందిన వారంగా, మారు మనసు పొందిన వారంగా, క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా మనం ఏమి సహించాలి? దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మనం ఈ సహనాన్ని గురించి ఎన్నో వచనాలు, ఎన్నో వాక్య భాగాలు, ఎన్నో మరి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎన్నో ప్యాసేజ్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. అన్నిటినీ మనం ఇప్పుడు చూడలేం, కానీ కొద్ది మాటలు మనం ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూస్తే, మొదటి కొరింథీ 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే మనం ఏం సహించాలి అక్కడ? ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికీ కేవలం లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడినిచ్చుట మేలు కాదా? మేలు కాదా అంటే, విశ్వాసులంగా, రక్షణ పొందిన వారంగా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ప్రేమలో ఉన్నటువంటి మొదటి మెట్టు ఏమిటంటే, అంటే ఎలాగైతే ఒక బత్తాకాయ లేదంటే ఒక ఆరెంజకాయ, ఒక కమలాకాయ లోపల ప్రేమ అనేది ఒక పండు అయితే, ఈ లోపల తొనలు, ఈ తొనలు ఎట్లాంటియో ఈ 7 లక్షణాలు కూడా ఆ తొనలు లాంటిగా మనం చూడాలి. ఇవన్నీ మెండుగా ఉన్నప్పుడే ఇది ప్రేమ అని మనం చెప్పవచ్చు. మొట్టమొదటిగా ఏంటంటే, ఏమి సహించాలి ప్రేమ కలిగి ఉండమంటే, 6వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, అన్యాయాన్ని సహించాలి. అన్యాయాన్ని సహించాలి. ఈరోజు లోకంలో క్రైస్తవ సమాజంలో క్రైస్తవుల మధ్య క్రైస్తవులు ఎన్నో అన్యాయాలు సహిస్తూ ఉన్నారు, ఎన్నో అవమానాలు సహిస్తూ ఉన్నారు. క్రైస్తవులు అంటే చాలు పీపుల్ ఆర్ లుకింగ్ యాజ్ ఏ సెకండ్ క్లాస్ ఆఫ్ సిటిజన్, ఏదో ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా చూస్తూ ఉన్నారు. ఇందాక మనం కొన్ని ప్రార్థన అంశాలు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తమ్ముడు కొన్ని ప్రార్థన అంశాలు షేర్ చేస్తూ వచ్చాడు. వాళ్ళు క్రైస్తవులైనందుకు వారిని వాళ్ళ సమాజంలో నుంచి, వాళ్ళ ఊరు నుంచి, వాళ్ళ సొసైటీ నుంచి వెలివేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన అన్యాయం ఏందయ్యా అంటే, జస్ట్ దే యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు తాగుబోతులైనా పట్టించుకోరు, వాళ్ళు తిరుగుబోతులైనా ఇట్ డజంట్ మ్యాటర్, వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు అన్యాయస్తులైనా, దొంగ వాళ్ళైనా, మోసం చేసే వాళ్ళైనా, లేదంటే ఎటువంటి చెడు లక్షణాలున్నా, దేనికి బానిసలైనా, దే డజంట్ కేర్. సో వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఒక్క యేసు ప్రభువుని నమ్ముకున్నారు అని చెప్తే చాలు, ఎందుకో మరి అనీజీగా ఫీల్ అవుతారు. ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా బాధపడిపోతూ ఉంటారు, సమాజంలో వెలివేస్తూ ఉంటారు. చాలా విషయాల్లో అన్యాయానికి గురవుతూ ఉంటాం. వాళ్ళ మిషనరీలు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులు ఈరోజు అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. లీగల్ ఫైట్స్కి వెళ్తున్నా మనకు అన్యాయమే జరుగుతూ ఉంది. ఇందాక తమ్ముడు చెప్పినట్టు అసలు ఏమాత్రం అంటే ఇటువంటి కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నా, బయటికి వెళ్ళకపోయినా కానీ తీసుకెళ్లి కేసు పెడతా ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది. రాజస్థాన్లో అయితే సువార్త ప్రకటిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష అంట. ఒక మనిషిని మర్డర్ చేసిన, చంపిన, హత్య చేసిన ఇండియన్ పీనల్ కోడ్లో వాళ్ళకి ఇచ్చే శిక్ష ఏంటంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. కానీ హృదయాల్లో మార్చి యేసుక్రీస్తు సువార్తని చెప్తే వాళ్ళకి 10 ఏళ్ల జైలు శిక్ష, 1,00,000 10,00,000 జరిమానా. అదే రెండోసారి చేస్తే పనిష్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, జస్ట్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హృదయాల్లో మార్చే దేవుని సువార్తను ప్రకటిస్తున్నందుకు, కమ్యూనిటీస్ మధ్య హాస్టల్స్ కడుతున్నందుకు, వాళ్ళ మధ్య దేవుని రాజ్యం నిర్మాణం చేస్తున్నందుకు ఇవాళ రోజుల్లో వాళ్ళని కొడుతున్నారు, చంపుతున్నారు, జైలులో వేస్తున్నారు. వాళ్ళకి కనీస యాక్చువల్ చట్టం ప్రకారం 3 నెలల్లో వాళ్ళకి ఆటోమేటిక్గా బెయిల్ రావాలి.
కానీ ఏళ్ల తరబడి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం లేదు. వాళ్ళు ఏమైనా మర్డర్ చేశారా, హంతకుల, దుర్మార్గుల, ఏదన్నా సొత్తును అపహరించారా? వాళ్ళు చక్కగా బ్యాంకులకు లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు ప్రశాంతంగా బజార్లు తిరుగుతుంటే సమాజాన్ని వ్యక్తులు కట్టే వ్యక్తులు ఇవాళ రోజులు ఎక్కడ ఉన్నారయ్యా అంటే జైల్లో ఉంటున్నారు. ఇంత అన్యాయము ఏ దేశంలో అయినా ఉంటుందా అంటే అది మరి మనం ఆలోచించాలా. నైజీరియాలో క్రైస్తవులు చంపుతున్నారు. సూడాన్లో సంఘాలు తగలబెడుతున్నారు. ప్రార్థనా మందిరాల్లోకి వచ్చి కొడుతున్నారు. కర్రలు తీసుకొని కొడుతూ ఉన్నారు. వాళ్ళ కొట్టడం చూస్తుంటే నాకే అయ్యో ప్రభువా అనిపిస్తూ ఉంటుంది. అన్యాయంగా బాధుతూ ఉన్నారు. ముసలోళ్ళని లేదు. ఈ పోలీసులు చూస్తూ ఉంటున్నారు. మనం ఏదన్నా వాళ్ళకైతే మనకు న్యాయం జరగట్లేదు, వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది. సొసైటీలో అన్యాయం, ఆఫీసుల్లో అన్యాయం జరుగుతూ ఉంటుంది, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంటుంది. బహుశా నువ్వు మతం మారితే నీకు వారసత్వంగా వచ్చే ఆస్తులు నీకు హక్కు లేదు. అదొక చట్టం ఉంది మనకు. ఆఫీసుల్లో పనిచేస్తే ప్రమోషన్ల కాడ మోసపోతూ ఉంటాం, ఇంక్రిమెంట్ల కాడ మోసపోతూ ఉంటాం. అన్యాయం మనం మనం చూస్తే సమాజంలో ఎక్కడ దొరికినా ఎక్కడ చూసినా మనకి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అయితే క్రైస్తవులంగా ఈ లీగల్ ఫైట్లు, లీగల్ సూట్లు ఇవి కాదు, కానీ మన న్యాయాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎవరు సహించాలంటే దేవుని బిడ్డలంగా, ప్రేమ కలిగిన వారంగా, ప్రేమలో ఉన్న మొదటి మెట్టు ఏంటంటే సహనం. అంటే ఏమి సహించాలయ్యా అంటే అన్యాయాన్ని సహించాలి. సొసైటీలో ఎక్కడ చూసినా ఈ మనకు న్యాయం ఎదురవుతుందని మనం ఆశించొచ్చేమో కానీ జరుగుతుందని చెప్పడం కూడా ఇవాళ రోజుల్లో కష్టంగా ఉంది. కొత్త కొత్త చట్టాలు మనకు వ్యతిరేకంగా వస్తున్నాయి. కొత్త కొత్త లాస్ మనకు వ్యతిరేకంగా తయారవుతూ ఉన్నాయి. అంటే ఇంకా అన్యాయం అనేది ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండబోతుంది. కానీ ప్రేమ కలిగిన వారంగా మనం ఏం చేయాలంటే అన్యాయాన్ని సహించాలి. మనం మానవ స్వభావం ఏంటంటే మనం ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటాం. మనం మాటకు మాట చెప్తూ ఉంటాం. ఏదన్నా కోపం వస్తే ఇదిగో నీ మొహం నాకు చూపిమాక అంటాం. అలా అనొచ్చా మనం? ఇంకొంతమంది అంటారు, ఇదిగో అన్యం పుణ్యం ఎరగొందని ఏమన్నా అయితే అన్యాయం అయిపోతారు అంటాడు. దేవుని బిడ్డలంగా మనం ఇలా అనొచ్చా? మనం అన్యాయం సహించవచ్చు, అన్యాయం పడవచ్చు, అన్యాయం మనం ఎదుర్కొనవచ్చు. కానీ ప్రేమ ఏం చేస్తుందంటే ఆ అన్యాయాన్ని సహిస్తుంది. మొట్టమొదటిగా మనం ఏం సహించాలంటే ఇన్జస్టిస్, అన్యాయాన్ని మనం సహించాలి. రెండోదిగా మనం ఏం సహించాలంటే అవివేకులు సహించాలి. చూడండి 2 కొరింథీ 11వ అధ్యాయము 19వ వచనము. 2 కొరింథీ 19వ అధ్యాయము 11వ అధ్యాయము 19వ వచనము. 11వ అధ్యాయము మీరు వివేకులయ్యుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. అవివేకులను సహించాలి. మొట్టమొదటిగా అన్యాయాన్ని సహించాలి. రెండోదిగా మనం ఏం చేయాలంటే అవివేకులను సహించాలి. అంటే అవివేకులు అనే మాట ఇంగ్లీష్లో ఫూల్స్ అని, ఒక చోట ఇమ్మెచ్యూర్ అని, ఇంకో చోట సెమీ నాలెడ్జ్ అంటే హాఫ్ నాలెడ్జ్ అనే పదాలు మనం చూస్తూ వచ్చాం. అంటే ఈ రోజుల్లో అవివేకులను సహించాలి. కొన్ని మధ్య నేను పక్కన బస్సు ఎక్కడానికి నిలబడి ఉన్నాను. ఒక ఇద్దరు రాజకీయాల గురించి మాట్లాడతా ఒక వ్యక్తి అన్నాడు, అతను బహుశా నాకు తెలిసి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నాడు. ఆయన అన్నాడు మాట్లాడతా అసలు ఈ జగన్ చాలా పరమ దొంగోడు అండి అన్నాడు. అంటే ఒక వేరే మాట కూడా మాట్లాడాడు. ఆ మాట నేను మాట్లాడలేకపోతున్నాను, పక్కన నేను ఉండాలి. సరే, జగన్ తిట్టుకుంటే మనకేం సంబంధం, ఆయన ఇష్టం అది కాదు. అసలు కొద్దిగా మాట్లాడతా ఈ జగను దొంగ క్రైస్తవుడు అండి అన్నాడు. అది కూడా నాకు సంబంధం లేదు. ఇంకొద్దిగా ముందుకు వచ్చి అసలు క్రైస్తవులు మొత్తం దొంగోళ్ళేనండి అన్నాడు. పక్కనే నేను ఉన్నాను. ఏం చేయాలా అంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే క్రైస్తవులు అంటే ఒక పెద్ద మనిషి అంటాడు, ఏమాత్రం గౌరవం లేకుండా సోషల్ మీడియాలో గొర్రెలో అంటాడు, గొర్రె నా బిడ్డలారా అంటాడు. ఆయన పేరు ఇప్పుడు నేను చెప్పడం లేదు.
మీ అందరికీ కొంతమంది తెలిసే ఉంటుంది. కొంతమంది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బైబిల్ గురించి, దేవుని యొక్క వాక్యం గురించి, ఆ పరిస్థితుల గురించి ఏమాత్రం తెలియని సెమీ నాలెడ్జ్ పీపుల్స్ ఏమంటారంటే తిడుతూ ఉంటారు, ప్రోవర్క్ చేస్తూ ఉంటారు, ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతూ ఉంటారు. సగం సగం విషయాలను బట్టి కొంత మనల్ని మనసులను గాయపెడుతూ ఉంటారు. అదొక రకమైన భావంతో మన వైపు చూస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే మా కొలీగ్స్ అంటా ఉంటారు, కేకులు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళ క్రిస్మస్ తెలిసింది ఏంటంటే నేను డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ కేకులు ఇస్తే నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నట్టు, లేకపోతే లేనట్టు. ప్రియులారా, ఎన్నో విధాలుగా అవివేకులను సహించాలి. ఈ సొసైటీలో కాదు, సంఘంలో కూడా ఉంటారు ఇటువంటి వ్యక్తులు. మొన్న ఈ మధ్య మా మందిరంలో ఒక ఆయన పుట్టినరోజు మీటింగ్ పెట్టుకున్నాడు. పెట్టుకుని అందరూ వచ్చారు, చక్కగా జరిగింది. ఆయన కోసం ప్రార్థన చేయమని, లేదంటే శుభాకాంక్షలు చెప్పమని కొంతమందిని పిలిచారు, కొంతమంది చెప్పారు. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అందరిని పిలిచి నన్ను పిలవలేదని చెప్పి ఆ మీటింగ్ అయిపోగానే గొడవ వేసుకొని భోంచేయకుండా వెళ్ళిపోయాడు. అదేదో మీటింగు ఆయనకి ఇష్టమైన వాళ్ళని పిలుచుకున్నాడు, అది వేరే విషయం. మనకెందుకు అనేది కాకుండా అందరిని పిలిచి నన్ను పిలవలేదా? పిల్లరా, ఇటువంటి అవివేకులు, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నవారు, డిఫరెంట్ డాక్ట్రిన్స్, కొత్త కొత్త సిద్ధాంతాలను వచ్చేవాళ్ళు, ఇమ్మెచ్యూర్ బిలీవర్స్ మన చుట్టూ ఉంటారు. వాళ్ళను కూడా మనం సహించాలి. మనల మీద దాడి చేస్తూ ఉంటారు, సిద్ధాంతపరంగా అవమానిస్తూ ఉంటారు, ఏదో చెప్తూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు, అవివేకంగా మాట్లాడతారు. వారిని అవివేకులను కూడా మనం ఏం చేయాలంటే మనం సహించాలి. ఇంకా మనం చూస్తే కొట్టిన వారిని కూడా సహించాలి. అదే 11వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే ఆయన ఏమంటాడంటే చూడండి, 20వ వచనం చదవండి దయచేసి. 11వ అధ్యాయము 20వ వచనం. ఒకడు మిమ్మల్ని దాస్యములకు లోపరిచినను, ఒకడు మిమ్మల్ని మింగివేసినను, ఒకడు మిమ్మల్ని వశపరచుకునిను, ఒకడు తన్ను గొప్ప చేసుకునిను, ఒకడు ముఖం మీద మిమ్మల్ని మీరు సహించుచున్నారు. ముఖం మీద మేము బలహీనులమైనను, ముఖం మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహిస్తున్నారు. మొట్టమొదటిగా అన్యాయాన్ని సహించాలి, అవివేకులు సహించాలి. ఇప్పుడు ఎవరిని సహించాలంట? మొహం మీద కొట్టిన వారిని కూడా సహించాలి. కొన్ని స్టేట్స్ లో, కొన్ని మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బైబిల్ అలా చేత్తో పట్టుకొని బజార్లో వెళ్ళినా కొట్టేస్తారు. అక్కడ ఆ కారణం చేత మనల్ని కొట్టారు అంటే, క్రైస్తవులు కొట్టారు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సిన్, అది తప్పు కాదు. ఎవరు మనకు అడ్డురారు. పోలీసులు పక్కన ఉన్నా కానీ చూస్తున్నట్టుగా ఉంటారు, కొడతారు, దెబ్బలు తింటూ ఉన్నారు. మరి బైబిల్లో చూసుకుంటే అనేక మంది భక్తులు మరి ఎవరైనా యేసుక్రీస్తుని కొట్టారు, భక్తులు కొట్టారు, శిష్యులు కొట్టారు, పౌలు వారిని కొట్టారు. ఎంత అంటే మొహాన కొట్టారు. కొట్టినను మనం ఏం చేయాలంట? వారిని సహించాలి. కొంతమంది ఈ రోజుల్లో అంటే ఫిజికల్గా హ్యాండిల్ చేయకపోయినా మాటలతో కొడతా ఉంటారు. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, భార్య భర్తని వాడుకునే ఆయుధం ఏంటంటే మాటలతోనే కొడతారు. భర్త భార్యను కూడా మాటలతోనే కొడతా ఉంటారు. సంఘంలో ఎవరికైనా వాక్యం చెప్పమనిస్తే వాళ్ళకున్న కోపాన్ని, కోపం కోసం వాక్యాలు వెతుక్కొని దాన్ని ఒక గ్రూప్ తయారు చేసుకొని మాటలతో దాడి చేస్తూ ఉంటారు, వాక్యంతో కొడతా ఉంటారు. ఇవన్నీ మనం ఎదుర్కొంటూ ఉంటాం. మాట దెబ్బ. ఫిజికల్గా కొట్టేవాళ్ళు తక్కువైపోతున్నారు, కానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటుగా ఇటువంటి కొట్టే వాళ్ళని మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, లేకపోతే నాన్ కోఆపరేషన్, అంటే దాని ఉద్దేశం ఏంటంటే కోఆపరేట్ చేయడం, సహాయం చేయటం. కోపం వచ్చినా, వాళ్ళ మూడు ఆల్టరేషన్ అయినా, ఏదైనా మనసు అరిగిపోయినా ఇంట్లో భార్యకి భర్త సహాయం చేయరు, భర్త భార్యకి సహాయం చేయడు. వాళ్ళకి మంచం మీద పడుకుంటారు, వీళ్ళకి మంచం మీద పడుకుంటారు. వీళ్ళారా మనం చూసినట్లయితే ఇటువంటి పరిస్థితులు, మాటతో కొట్టడం,
లేదంటే ఇటువంటి మరి వాక్యంతో కొట్టడం, ఇటువంటి వాళ్ళని మనం చూస్తాం. కానీ వాక్యం సెలవిస్తుంది అటువంటి వాళ్ళని కూడా మనం సహించాలి. ఇంకా ఎవరిని సహించాలంటే చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, హాని చేసిన వారిని క్షమించాలి, సహించాలి. ఎవరినంట? ఎవరిని సహించాలంట? హాని చేసిన వారిని. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఆ, ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించుడి. క్షమించిన లాగున మీరును ఆ, క్షమించుడి. ఆ, ఒకరినొకడు హాని చేసిన వెనుకడిలా ఒకరినొకడు సహించుకొనుచు. ఒకరినొకడు అంటే హాని చేసిన వారిని, ఇట్ కెన్ బి ఫైనాన్షియల్ ఫ్రాడ్. అంటే నేను కొందరు అనుభవాల్లో ఇవి ఉంటాయి. కొంతమంది సంఘాల్లో తెలిసిన వారుగా మంచి నమ్మకంగా ఉంటారు. వచ్చి బ్రదరు ఒక 2,000, ఒక 3,000, ఒక 5,000, ఒక 10,000 అంటారు. వెంటనే రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, ఒక వారంలో ఇస్తాను, 10 రోజులు ఇస్తాను అంటారు. ఇంకా అంతే సంగతులు. వాళ్ళు సంఘంలో వస్తారు, ఆరాధన చేస్తూ ఉంటారు. డబ్బులు అడిగితే అంటే ఇటువంటి మోసాలు హానికరంగా మన కాడ మేలు పొంది మన గురించి చాటున ఒకటి చెప్తూ ఉంటారు. మనలో ఉన్న వీక్నెస్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. మన వల్ల మేలు పొందిన వారు సమయం చూసుకొని మనల్ని దెబ్బేస్తూ ఉంటారు. ఇవన్నీ నేను వివరంగా చెప్పట్లేదు, కానీ ఇటువంటి బ్యాక్ బైటింగ్ పీపుల్స్, ఇటువంటి హార్మ్ఫుల్ పీపుల్స్, ఇటువంటి డేంజరస్ పీపుల్స్ మనం చూస్తూ ఉంటాం, మన చుట్టూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంట? వారిని సహించాలి. మనం వెళ్ళి, ఏయ్ నువ్వు దేవుని బిడ్డవేనా? నువ్వు రక్షణ పొందావా? నువ్వు నిజంగా విశ్వాసమేనా? నువ్వు క్రైస్తవుడివేనా? అటువంటి పౌరుష పదజాలను వాడకుండా వాక్యం ఏం సెలవిస్తుందంటే, వారిని ఏం చేయాలంట? సహించాలి. వాడు హాని చేశాడు, నిజమే, ఈజ్ హార్మ్ఫుల్. అతను మనం చేసిన మంచికి ప్రతిగా కీడు, మేలుకు ప్రతిగా కీడు ఇస్తూ ఉన్నాడు. యోసేపు జీవితంలో మనం చూస్తే సొంత అన్నలే హాని చేశారు. కుటుంబంలో బంధుమిత్రులే మనకి మన మంచిని చెడుగా అర్థం చేసుకుంటారు. మనం ఒకటంటే వాళ్ళకి ఇంకో విధంగా అర్థం అవ్వచ్చు. పరిస్థితులు మనకి ఎదురు తిరగవచ్చు. ఆయన మనకి హాని చేస్తున్న వారిని కూడా ఏం చేయాలంట? సహించాలి. ఇంకా అంటాడు 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో, కీడు చేసిన వారిని. 2వ తిమోతి 2వ అధ్యాయము 26వ వచనము. ఆయన ఏమంటాడంటే 26వ వచనంలో చదవండి. ప్రభు దాసుడు, చదవండి. రెండవ తిమోతి 2:26 చివరి భాగం. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. కీడును సహించువాడుగాను. దైవజనుడు ఎలా ఉండాలంట? రక్షణ పొందినవాడు, మారు మనసు పొందినవాడు, నాయకుడు ఎలా ఉండాలంట? దాసుడు అట్టి వాడితో సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను. పౌలు వారు అంటారు, అలెగ్జాండర్ అనే కంచరవాడు నాకెంతో కీడు చేశాడు. ఈ రోజుల్లో ఇందాక మనం అనుకున్నట్టు మనం చేసిన మేలుకు ప్రతిగా కీడు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. మన మన ప్రేమను చెడుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. సమయాన్ని చూసి దెబ్బ కొట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. అయితే ఎదుటివారు కీడు చేస్తున్నారు అని తెలిసి కూడా సహించడం అనేది ఈ రోజుల్లో మరి యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి మనకి ఎంత అవసరం. మనం సువార్తలు చూస్తూ ఉన్నప్పుడు 12 మందిలో అంటే సర్వజ్ఞాని అయిన దేవుడు మరి ఇస్కరియోతు యోధ తనను అప్పగిస్తాడు అని, తనను 30 వెండి నాణాలకు అమ్ముకుంటాడని, తనను సిలువ వేస్తాడని, ఇంత ద్రోహం చేస్తాడని ఆయనకి తెలీదా? తెలుసు. తెలిసినా కానీ ముందు రోజు ఏం చేశాడంటే ఆయన నడి చెంగుతో మరి శిష్యుల యొక్క పాదాలు కడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభువు యొక్క మాదిరి ఇటువంటి డిఫికల్ట్ పీపుల్స్,
క్రిటికల్ పీపుల్స్ లేదంటే అన్‌స్టెబిలైజ్డ్ పీపుల్స్ ఉన్నారని తెలిసినా గానీ మనం ఏం చేయాలంటే ప్రభు దాసుడు సహించాలి. ఆహ్, అందుకే వేటేటిని సహించాలంటే అన్యాయాన్ని సహించాలి, అవివేకులను సహించాలి, కొట్టిన వారిని సహించాలి, హాని చేసిన వారిని సహించాలి, కీడును సహించాలి. అందుకే ప్రేమకున్న మొదటి లక్షణం ఏమిటంటే ప్రేమ దీర్ఘకాలము సహించును. మన మూల పాఠానికి వద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో 13 అధ్యాయంలో మనం చూస్తే ప్రేమ దీర్ఘకాలము సహించును. లవ్ ఈస్ పేషెంట్. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఒక ఒక పెద్దాయన ఏమంటాడంటే ఈరోజు lack of patience is the serious deficiency in Christian leaders or in Christianity. ఈ సహించడం అనేది ఇట్ ఈ లేక్ ఆఫ్ పేషెన్స్, సహించలేకపోవడం అనేది ఈరోజు క్రైస్తవంలో ఉన్నటువంటి ఇట్ ఈస్ ద సీరియస్ డెఫిషియన్సీ. మనము మీకు చెప్తున్నాననే కానీ నా జీవితాల్లో కూడా నాకు చాలా సహనం తక్కువ. అనేక సందర్భాల్లో నష్టపోయినప్పుడు సరి అయిన విధంగా మరి నాకు ఇంక్రిమెంట్స్ పడినప్పుడు, నన్ను బాధ పెడుతున్నారు, నన్ను మోసం చేస్తున్నారు, నాకు ఇబ్బందికి గురి చేస్తున్నారు, నా హీడు చేస్తున్నప్పుడు కూడా మెనీ టైమ్స్ నేను సహనాన్ని కోల్పోయాను. అప్పుడు ప్రభు వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువా నన్ను క్షమించు, ఎంతో బాధపడ్డాను. అంటే మీకు చెప్తున్నాననే కానీ నేను కూడా నేర్చుకోవాల్సిన వాడినే. అందుకే అంటే లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్, హర్ట్స్, ఇంజురీస్, ఇన్సల్ట్స్, ఇంజస్టిస్, ఎన్నో ఉంటాయి. జీవితం అంటే బాధలు, అన్యాయాలు, అవమానాలు, విసుగులు, జీవితం అంతా దీంతో నిండి ఉంటుంది. వీటన్నిటి విషయంలో మనం క్రీస్తు కొరకు వెలగాలి అంటే విశ్వాసం అనేది ఒక దీపం అయితే సహనం అనేది నూనె లాంటిది. విశ్వాసం అనేది వెలుగుతున్న ఒక దీపం అయితే సహనం అనేది నూనె లాంటిది. సహనం లేని విశ్వాసి మరి ఆత్మీయంగా ఎదగలేడు, మెచ్యూర్ కాలేడు. నష్టాన్ని ఓర్చుకోలేనివాడు, కష్టాలను ఓర్చుకోలేనివాడు, నింద పడలేనివాడు, మాట పడలేనివాడు, అవమానాన్ని సహించలేనివాడు, కష్టాలను ఓర్చుకోలేనివాడు మనం చూసినట్లయితే మరి ఆత్మీయంగా ఎదగలేము. అందుకే పౌలు అపోస్తలుడు అంటాడు 14 మొదటి వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అంటే ప్రేమ అంటే ఇట్ ఈస్ నాట్ ద ఈజీ థింగ్. బ్రదర్ నేను ప్రేమిస్తున్నానని చెప్పడం అనేది, ఆ మాటల్లో చెప్పడం అనేది ఇట్స్ ఎ సింపుల్ థింగ్. కానీ ఇంత లోతుగా ధ్యానం చేసినప్పుడు అన్యాయం చేసినా నేను ప్రేమించగలనా, నాకు కీడు చేసినా నేను ప్రేమించగలనా, నన్ను తిట్టినా నన్ను ప్రేమించగలనా, నాకు హాని చేసినా నేను ప్రేమించగలనా. మనకి తెలుసు ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్ గారిని వాళ్ళ పిల్లలను ఇద్దరిని జీబులో పోసి తగులు పెట్టి చంపుతున్నప్పుడు స్టెయిన్స్ గారు అన్నారు, అయ్యా మీకు నా మీద కోపం ఉందేమో, అయ్యా మీకు నా మీద ద్వేషం ఉందేమో, నాకు నా మీద మీకు ఏదన్నా ఇంకేమైనా ఉందేమో, నన్ను చంపండి, నన్ను తగలేయండి, చిన్న పిల్లలయ్యా, అభోసమం తెలియని పిల్లలయ్యా, వారికి ఏం తెలియదయ్యా, వారిని వదిలిపెట్టండి, నన్ను మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి అయ్యా అంటే దానికి వాళ్ళు అన్నారు, చంపిన దారా సింగ్ వాళ్ళంతా అన్నారు, ఈ పిల్లలు కనుక బతికారంటే వీళ్ళు ఈ దేశానికి విషపురుగులు అవుతారు అని చెప్పి ఆ మంటల్లో వాళ్ళని పొడిచి దారుణంగా చంపేస్తారు. తర్వాత రోజున మనందరికి తెలిసిందే, గ్లాడీ స్టెయిన్స్ గారు ఏమన్నారంటే నేను వారిని క్షమిస్తున్నాను. మన రీసెంట్గా అమెరికాలో క్లార్క్ బ్రదర్ గోడ్ చంపినప్పుడు వాళ్ళ భార్య క్షమిస్తున్నాను అన్నారు. ఈ రోజుల్లో ఇప్పుడు నువ్వు నేను అనుభవిస్తున్న శ్రమ అంతకంటే గొప్పదా? భర్త పిల్లలు చంపేసిన వాళ్ళని క్షమిస్తున్నాను అంటే ఈరోజు నువ్వు నేను పొందుతున్న కష్టం అంతకంటే గొప్పదా? బహుశా ఎదుటి వాళ్ళు ఒక మాట అని ఉండొచ్చు, నిన్ను నన్ను తిట్టుండొచ్చు, మన డబ్బులు నష్టపోయి ఉండొచ్చు, మనల్ని తప్పుగా అర్థం చేసుకుండవచ్చు, మన మీద నెగిటివ్గా ప్రచారం చేసి ఉండొచ్చు, మన గురించి మన పట్ల అన్యాయం చేసి ఉండొచ్చు. కానీ ఎంతకంటే గొప్ప అవమానం కాదు కదా. అందుకే పౌలు అంటాడు, మరి తిమోథెయుసు రాసిన పత్రికలో అంటాడు,
సహించిన వారమైతేనే 2వ తిమోతిలో అనుకుంటాను మనము ఆయనతో ఏలుతాము. అంటే ఒకరోజు మరి వెయ్యేండ్ల పరిపాలన గాని, నిత్యత్వంలో గాని మనము ఆయనతో ఏలాలి అంటే చూడండి ఆ మాట 2వ అధ్యాయంలోనే 12వ వచనంలో అంటాడు, సహించిన వారమైతేనే ఆయనతో కూడా ఏలుతాము. 2వ అధ్యాయం 12వ వచనం. అంటే మనకు ఆ పేషెన్సీ, ఆ సహనము, ఆ ప్రేమతో కూడిన సహనం గనక లేకపోతే ఆయనతో మనం ఏలాలి నిత్యత్వంలో, నిత్య రాజ్యంలో ఆయనతో కలిసి మనం ఏలాలి అంటే ఈ సహనం అనేది ఎంతో ప్రాముఖ్యం. ప్రభు మనం అనుకుంటాం ఆయన ఎంతో శక్తివంతుడు కదా, ఇంతమంది మనకు అన్యాయం చేస్తున్నా, ఇన్ని కష్టాలు పడుతున్నా దేవుడు ఎందుకు చూస్తున్నాడు అంటే ఆయన మనకి సహనము అనే ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఇదేదో బైబిల్ కాలేజీలో నేర్పించేది కాదు. కష్టాల ద్వారా, నలగొట్టడం ద్వారా, ఎర్రగొట్టడం ద్వారా, ఇబ్బందుల్లో గురి చేయడం ద్వారా, తిట్లు, అవమానము, వీటన్నిటి ద్వారా దేవుడు మనకి ఈ సహనాన్ని నేర్పిస్తున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. నిజంగా ఇటు స్థితిలో మనం ప్రేమించగలమా? అట్టి ప్రేమ మనం కలిగి ఉన్నామా? మనము ప్రేమ గురించి ఒక ఆత్మీయ పాఠమే మనం చూసుకున్నాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. అందుకే మరి మరి ప్రకటన గ్రంథంలో అంటాడు, నీ సహనాన్ని నేను ఎరుగుదును. పెరిగేముతో అంటాడు, నీ సహనాన్ని నేను ఎరుగుదును. గాడ్ ఈజ్ వాచింగ్ అవర్ పేషెన్సీ. మనం ఎంత సహనవంతులమో దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మరి మరి ప్రార్థన చేసుకునే మన పడకలకు వెళ్ళే ముందు ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ప్రేమలో ఒక పార్ట్ అయినా నాకే సహనం ఉంది. నా చుట్టూ శత్రువు ఉన్నప్పుడు, నన్ను నిందించే వాళ్ళు ఉన్నప్పుడు, కెన్ ఐ లవ్ దెమ్? వారి పట్ల నేను సహనాన్ని కలిగి ఉండగలనా? వారిని నేను ప్రేమించగలనా? వారిని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలనా? ఆ ప్రేమ హృదయంలో నుంచి మనం బయటికి తీయగలమా? మనల్ని ప్రేమించే వారమే, మనతో మంచిగా ఉండే వారమే, నాతో ప్రేమగా ఉండే వారితో నేను ప్రేమగా ఉంటాను అంటే ఉపయోగం ఏముంది? కాబట్టి మనం ఈ యొక్క ఆత్మీయ పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఓవర్ టు రమేష్ అన్న.